హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటగ్రేటివ్ మెడిసిన్స్ నుంచి మనకి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇది చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. IIIM అంటారన్నమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటగ్రేటివ్ మెడిసిన్స్. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే జాబ్స్ అని ఉంటుంది. జాబ్స్లో మనకి రెండు ఉంటాయి. ఒకటి పర్మనెంట్ పొజిషన్స్ అని, ఇంకోటి టెంపరీ పొజిషన్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి. మనం ఓపెన్ చేయాల్సింది పర్మనెంట్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అదే మీరు ఓపెన్ చేయాలి. ఓకేనా? అది మీరు ఓపెన్ చేసినట్టయితే పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవాల్సింది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02R అని చెప్పేసి ఉంది కదండి. దాని మీద ఇక్కడ కింద చూడండి కంటిన్యూ రీడింగ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ఫస్ట్ లింక్, తర్వాత ఎనక్సా ఫామ్ ఏ అంటే అప్లికేషన్ ఫామ్ అండి. ఫస్ట్ మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది పేజ్ అనేది. ఈ నోటిఫికేషన్లో ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ కూడా అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు, కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఎలా ఫోన్ చేయాలి ఏంటో కూడా మీకు ఒక వీడియో చేసి పెట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూసి నాకు కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కూడా మీరైతే కాల్ చేయొచ్చు. మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసినట్టయితే మీకైతే క్లారిఫై అయితే ఇస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది నోటిఫికేషన్ నెంబర్ మాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ కాదు. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టాలి. అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండర్ బ్యాలెన్స్ అండి. జెండర్ బ్యాలెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై, అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అది మనకి ఇక్కడ జెండర్ బ్యాలెన్స్ కింద ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 31 జనవరి 2025 లోపు మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఆ డేట్ లోపు మీ యొక్క ఏదైతే లెటర్ పంపిస్తున్నారో అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అయితే అవ్వాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వేకెన్సీస్ డీటెయిల్స్ ఫస్ట్ ఏవైతే నేను ఎక్స్పీరియన్స్ లేనివైతే ఉన్నాయో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తగ్గట్టుగా అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. టెక్నీషియన్ పొజిషన్స్ అనేవి ఉన్నాయండి. టెక్నీషియన్ పొజిషన్స్కి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ టెక్నీషియన్స్కి నేను అప్లై అంటే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో తర్వాత మీకు టెక్నికల్ అసిస్టెంట్కి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇది మనకి టెక్నీషియన్కి సంబంధించింది. ఇందులో మనకి పోస్ట్ కోడ్లు ఇచ్చారండి. లెఫ్ట్ సైడ్లో మనకి ఇచ్చింది మాత్రం పోస్ట్ కోడ్ ఇచ్చారు. T-19 అనేది మనకి ఏంటంటే పోస్ట్ కోడ్. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ పోస్ట్ కోడ్ T20కి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది, నేను అప్లై చేయొచ్చా లేదా, ఇలాగా మీరు డౌట్ అడిగినట్టయితే మీకైతే నేను ఫాస్ట్గా రిప్లై అయితే ఇవ్వగలను. ఓకేనా? ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. ఓకేనా? టెక్నీషియన్ పొజిషన్స్ అన్నిటికి కూడా శాలరీ అనేది సేమ్ అండి. 19,900 నుంచి 63,200 వరకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ. మీకు ఇనీషియల్గా స్టార్టింగ్ శాలరీ 19,900 అయితే ఇస్తారు బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 33,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. ఓకేనా? దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+ ITI. ఓకేనా? 10th తర్వాత ఎవరైతే ఐటీఐలో ఆ రెస్పెక్టెడ్ ట్రేడ్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఐటీఐలో ఏ ట్రేడ్స్ ఉండాలి అంటే ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, హార్టికల్చర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్ కానీ. ఓకేనా? ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ కానీ, హార్టికల్చర్ కానీ, ఐటీ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్ కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఏసీ అండ్ రీఫ్రిజిరేషన్ కానీ, లేదంటే వెల్డింగ్ కానీ,
డిజిటల్ ఫోటోగ్రఫీ గానీ, హౌస్ కీపింగ్, హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్‌లో గానీ, లేదంటే ల్యాబ్ అసిస్టెంట్‌లో గానీ, పంప్ ఆపరేటర్‌లో గానీ, ప్లంబర్‌గా గానీ, కంప్యూటర్ సిస్టమ్స్ గానీ, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ అండ్ మెయింటెనెన్స్‌లో గానీ, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ఆహ్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌లో గానీ, అండ్ నెక్స్ట్ హార్టికల్చర్. సేమ్ అక్కడ కూడా ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారని డౌట్ పడొద్దు. దీని పోస్ట్ కోడ్ అనేది వేరు. పోస్ట్‌లు కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఓబీసీ అంటే ఇక్కడ ఎస్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ పైన యూఆర్‌లో ఇచ్చుంటారు. ఓకేనా? అది చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ జాబ్ లొకేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుంటారు. ఇది శ్రీనగర్ నుంచి వచ్చింది. ఇది జమ్మూలోంచి వచ్చిందన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే నర్సింగ్ అసిస్టెంట్‌లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏవైతే ఈ ట్రేడ్స్ చెప్పానో 10th తర్వాత ఐటీఐలో ఏ ట్రేడ్ చేసిన వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని ట్రేడ్స్ ఇచ్చారు కదండీ! టోటల్‌గా ఈ ట్రేడ్స్ అన్నీ కూడా అంటే టోటల్‌గా మనకిక్కడ 31 ప్లస్ ఇదొక 5 టోటల్‌గా వచ్చేసి మనకి 36 ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 36 ట్రేడ్స్ ఇచ్చారు కదా! ఈ 36 ట్రేడ్స్‌లో ఏ ఒక్క ట్రేడ్ మీరు చేసినా సరే ఈ పొజిషన్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ T21B అని ఉంది కదన్నా! దానికి నేను అప్లై చేసుకోవచ్చా? 10th ప్లస్ ఐటీఐ అంటే 10th తర్వాత ఐటీఐలో ఐటీ చేశాను. ఐటీ అండ్ సిస్టమ్స్ మెయింటెనెన్స్ నేను చేశాను. అప్లై చేయొచ్చా? చేయకూడదని మీరు ఆ డౌట్ అలా అడిగినట్టయితే నేను ఈజీగా చెప్పగలను. ఓకేనా? పోస్ట్ కోడ్ తగ్గట్టుగా మీరు డౌట్ అయితే అడగాలి. ఇది మనకేంటంటే టెక్నీషియన్‌కి సంబంధించింది. ఇప్పుడొచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్‌కి చూద్దాం. టెక్నికల్ అసిస్టెంట్‌కి కూడా సేమేనండి. T-01 అనేది వాళ్ళది పోస్ట్ కోడ్ స్టార్టింగ్ మాట. ఓకేనా? అలాగే 02 అని చెప్పేసి, 03 అని చెప్పేసి అలాగా పోస్ట్ కోడ్‌లయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి పే స్కేల్ లెవెల్ వచ్చేసి 6 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్‌గా మీకు 35,400 నుంచి 1,12,400 వరకు వీళ్ళకి బేసిక్ సాలరీ అనేది వేరీ అవుతుంది. ఇనీషియల్‌గా మీకు స్టార్టింగ్‌లో ఇచ్చేది 35,400 అనేది బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకేంటంటే 63,000 వరకు పర్ మంత్ సాలరీ అయితే మీకొస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీలో కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ అవ్వాలి. ఓకేనా? బీఎస్సీ కెమిస్ట్రీ అయితే ఎవరైతే చేసిన ఉంటారో వాళ్ళెవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఓకేనా? ఎవరైతే బీఎస్సీలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళుంటారో, బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. దీనికి కూడా సేమ్ అండి. బీఎస్సీలో కెమిస్ట్రీ ప్లస్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ T-03కొచ్చేసి బీఎస్సీలో బోటనీ అనేది వాళ్ళది వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ అవ్వాలమాట. ఓకేనా? బోటనీ అయ్యుండి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి T-04 ప్రతి దానికి కూడా సాలరీ అనేది సేమేనండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో మెయిన్ సబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ బీఎస్సీలో జువాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్ అయ్యుండి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. అలాగే మనకి T-05కొచ్చేసి బీఎస్సీలో మైక్రోబయాలజీ గాని, లేదంటే బయోటెక్నాలజీ గాని చేసుండాలి. దాంతో పాటుగా ప్లస్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ T-06కొచ్చేసి జువాలజీ అనేది 1 ఇయర్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ అయ్యుండి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలి. దీనికి కూడా సేమ్ జువాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్ అయ్యుండి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలండి T-07కి. నెక్స్ట్ T-08కి చూసుకున్నట్టయితే ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఓకేనా? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఉంటుంది కదా! త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఎలక్ట్రికల్‌లో చేసిన వాళ్ళు ఉంటారో డిప్లొమాలో 3 ఇయర్స్ చేసిన వాళ్ళు ఓకేనా? 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఓకేనా? ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అలాగే ఐటీఐ తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే T-09కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమాలో కంప్యూటర్ ఇంజినీరింగ్ అంటే సీఎస్‌సి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళకొచ్చేసి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా అడిగారు. పైన అన్నిట్లికి బీఎస్సీకి సంబంధించి 1 ఇయర్ అడిగారు. డిప్లొమాకి సంబంధించి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి T-10 చూసుకున్నట్టయితే బీఎస్సీ కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ అయ్యుండి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ T-11 చూసుకున్నట్టయితే సాలరీ అనేది సేమ్‌గానే ఉంటాయి. ప్రతీది కూడా సాలరీ అనేది సేమ్‌గా ఉంటాయి. ఇక్కడ పోస్టులు మాత్రం చూసుకోండి మీరు. ఓకేనా? ఇక్కడ 2 పోస్టులు ఇచ్చారు. ఒక పోస్ట్ వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఇచ్చారన్నమాట. అన్నిట్లికి కూడా అట్లానే ఉంటుంది. చెక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే అడగండి. నేను చెప్తాను. ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఫుల్ టైమ్ ప్రొఫిషియన్సీ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. ఓకేనా? అంటే రిలవెంట్‌గా మీకేంటంటే ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలని చెప్పేసి మనకిక్కడ అడగడం జరిగింది.
అండ్ T-12 చూసుకున్నట్టయితే బీఎస్సీలో బాటనీ అనేది చేసి ఉండాలి. అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. అండ్ నెక్స్ట్ సేమేనండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లు అన్నీ సేమ్. బీఎస్సీలో జువాలజీ గాని, లేదంటే బీఎస్సీలో కెమిస్ట్రీ గాని చేసుండాలమాట. అలాగే ఇక్కడ బీఎస్సీ గాని, లేదంటే బీఫార్మసీ గాని ఓకేనా. కెమిస్ట్రీ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ అవ్వాలి బీఎస్సీ వాళ్ళకి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి T-18 అనేది లాస్ట్ యొక్క పోస్ట్ కోడ్. ఇందులో చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో చేసుండి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ సైన్స్ ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ వాటిలకి అప్లై చేయండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఉంటే ఐటీఐతో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. అయితే ఆఫ్‌లైన్ అయితే కండక్ట్ చేస్తారు. లేదంటే ఆన్‌లైన్‌లో కండక్ట్ చేయొచ్చు. నేనేదైతే టెక్నీషియన్ పోస్ట్‌లకి ఎక్స్‌ప్లెయిన్ చేశానో వాటికి చూద్దాము. టెక్నీషియన్ పోస్ట్‌లకి మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు కాబట్టి పోస్ట్ కోడ్ T-19 నుంచి T-31 వరకు ఉంది. అలాగే TBL-01 నుంచి TBL-05 వరకు మనకి ఏవైతే టెక్నీషియన్ పొజిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇది పోస్ట్ కోడ్‌లు మాట. వీళ్ళకి ఎగ్జామినేషన్ వచ్చేసి 10+ ఐటీఐ స్టాండర్డ్స్‌లో ఉంటుందన్నమాట. అంటే 12థ్ స్టాండర్డ్ బేస్ మీకు మీడియం లెవెల్‌లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. అలాగే 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే మీకు ఇస్తారన్నమాట. ఈ టైంలో మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిలబస్ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ మనకి బీఎస్సీ వాళ్ళకి 8 సిలబస్ ఉంటుంది. అంటే పోస్ట్ కోడ్ 01-18 వరకు ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఇది సిలబస్ మాట. అలాగే ఏదైతే టెక్నీషియన్ పొజిషన్‌కి ఎక్స్‌పీరియన్స్ లేనివైతే ఏవైతే ఉన్నాయో వాటికి సిలబస్ వచ్చేసి ఇది. మనకేంటంటే టోటల్‌గా 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి 1 అవర్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి 30 మినిట్స్. పేపర్ 3 వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 50 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 2 మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక క్వెషన్ వచ్చేసి 2 మార్క్స్‌కి అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదండి. ఏది పేపర్ 1కొచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2లో చూసుకున్నట్టయితే జనరల్ అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. 25 క్వెషన్స్, 25 క్వెషన్స్ ఉంటాయి. 75 మార్క్స్ అయితే ఉంటుందండి. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. 1 ఈచ్ అంటే ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. పేపర్ 2 చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 3 చూసుకున్నట్టయితే మీ కోర్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. అంటే ఏదైతే ఐటీఐలో కార్పెంటర్‌కి సంబంధించి కార్పెంటర్‌కి అడుగుతారు. వెల్డర్‌కి సంబంధించి వెల్డర్ క్వెషన్స్ ఉంటాయి. అలాగే ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఏ ట్రేడ్‌కి సంబంధించి ఆ ట్రేడ్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. దీనికొచ్చేసి 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్‌కైతే ఉంటుందండి. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. అలాగే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మనకి బేసిక్ సాలరీతో పాటుగా డీఏ అని, హెచ్ఆర్ఏ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, అలాగే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకైతే యాడింగ్ బెనిఫిట్స్ మాట. అండ్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఎవ్వరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ప్రతి దానికి కూడా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ అండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. హౌ టు అప్లై? ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆఫ్‌లైన్ అప్లికేషన్ అనెక్సా ఫార్మ్ ఏ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అట్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఆ అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్తాను. అప్లికేషన్‌తో పాటుగా మీకు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. డీడీ తీయాల్సి ఉంటుంది. నేషనలైజేషన్ బ్యాంక్‌కి వెళ్లి ఇక్కడ డైరెక్టర్ సిఎస్ఐఆర్ ఐఐఎం జమ్మూ వీటి పేరు చెప్పి డీడీ తీయాలండి. ₹500 అప్లికేషన్ ఫీజ్ అంటే వాళ్ళు కట్టించుకుంటారన్నమాట. ఓకేనా. కట్టించుకున్న రిసిప్ట్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ₹500 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీలో ఉమెన్ క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకైతే అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్‌తో పాటుగా మనకి ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అడగడం జరిగింది. ఇక్కడ మనకేంటంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అడిగారు. ఏ కాపీస్ అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ అటాచ్ చేస్తారు. అలాగే మీ కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. లేదు అనుకుంటే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టినా సరిపోతుంది. ఇక్కడ సెల్ఫ్ అటాచ్డ్ ఏంటని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఏమీ కాదు. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ తీస్తారు. ఒరిజినల్ కాపీస్ అటాచ్ చేయకూడదు. ఓన్లీ జిరాక్స్ కాపీసే అటాచ్ చేయాలి. ఆ జిరాక్స్ కాపీ కిందన మీరు సిగ్నేచర్ చేశారనుకోండి అదే మీ సెల్ఫ్ అటాచ్డ్ అవుతుంది. ఒకవేళ గెజిటెడ్ ఆఫీస్ సంతకం అయితే మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్‌తో చేస్తారు. ఇక్కడ సెల్ఫ్ అటాచ్డ్ అడిగారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్స్‌తో అవసరం లేదు. మీ సెల్ఫ్
అంటే మీ సంతకం ఉంటే సరిపోతుంది. సంతకంతో పాటు కింద డేట్ కూడా ఇస్తే చాలా మంచిది. అండ్ మీరు అప్లికేషన్ అనేది రిజిస్టర్ పోస్ట్ గాని, లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించొచ్చు. రిజిస్టర్ పోస్ట్ అయితే మీకు స్టాంప్స్ వాళ్ళు వెయిట్ బట్టి మీకైతే ఎంత స్టాంప్ అంటించాలి, డిస్టెన్స్ బట్టి వాళ్ళైతే ఇస్తారు. స్పీడ్ పోస్ట్ కూడా అట్లానే ఉంటుంది. స్పీడ్ పోస్ట్‌కి దీనికి డిఫరెన్స్ ఒక రూ. 40 అయితే ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే అందరూ కూడా స్పీడ్ పోస్ట్ అనేది పంపించండి. ఎందుకంటే స్పీడ్ పోస్టు మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఇస్తారన్నమాట. అక్కడికి రీచ్ అయిందా లేదో కూడా మీకు ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు. బట్ రిజిస్టర్డ్ పోస్టర్‌కి అలాగా మీరు చెక్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఓకేనా? అందరూ కూడా స్పీడ్ పోస్ట్ పంపించడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రెస్‌కి మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. 180001 పోస్ట్ కోడ్. ఓకేనా? ఈ అడ్రెస్ అంతా కూడా మీరు రాయాలి. ఓకేనా? ఏది ఒక ఎన్వలప్ కవర్ తీసుకుంటారండి. ఎన్వలప్ కవర్ తీసుకొని, ఎన్వలప్ కవర్ టాప్‌లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి టెక్నికల్ అసిస్టెంట్ అయితే టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ అయితే టెక్నీషియన్ అని రాసి, పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేసి, ఇక్కడ ఏదైతే అడ్రెస్ ఇచ్చారో ఇక్కడ మీ ఫ్రమ్ అడ్రెస్ రాస్తారు. ఇక్కడ టు అడ్రెస్ రాస్తారన్నమాట. ఓకేనా? అలాగా మీరు ఇది పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేయాలంటే అప్లికేషన్ ఫార్మ్ అయితే అటాచ్ చేయాలి. అలాగే డీడీ తీసింది ఎవరైతే ఫీజు రిలాక్సేషన్ అయితే ఉందో వాళ్ళైతే ఏమి డీడీ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీ ఫోటో అనేది పెట్టాలి. ఆ ఫోటో కూడా క్రాస్‌గా సిగ్నేచర్ చేయాలి. ఓకేనా? అప్లికేషన్ నుంచి ఇలాగా పైకి వెళ్ళేలాగా సిగ్నేచర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10థ్ క్లాస్ పెట్టొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని పెట్టుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పెడతారు. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ప్రతీది కూడా మీరు అటాచ్ చేయాలి. ప్రతీది జిరాక్స్ కాపీ అటాచ్ చేసి జిరాక్స్ కిందన మీరు సిగ్నేచర్ చేయాలి. ఓకేనా? అది సెల్ఫ్ అటాచ్డ్. ప్రతీది కూడా సెల్ఫ్ అటాచ్డ్ అడిగారు. ఇప్పుడు ఈ అనెక్సా ఏలో మనకి ఏమిచ్చారు? అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి మనకి అప్లికేషన్ ఫార్మ్ అండి. ఇదే అనెక్సా ఏ అంటారు. ఇక్కడ మీ ఫోటో అయితే అంటించండి. ఓకేనా? ఫోటో అంటించి ఈ కింద నుంచి ఇలా ఫోటో మీదకి వెళ్ళేలాగా అంటే ఫేస్ మీదకెళ్ళకూడదు. కింద షర్ట్ ఉంటుంది కదా! నెక్ వరకు మీరెళ్ళొచ్చు. ఇలా సిగ్నేచర్ అయితే చేయాలి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ పోస్ట్ కూడా ఎంటర్ చేయాలి. మీకు అప్పుడు నోటిఫికేషన్‌లో చెప్పాను కదా! ఇక్కడ T01 టెక్నికల్ అసిస్టెంట్ ఉంది కదా! అలాగే మీరు ఏ పోస్ట్‌కైతే అప్లై చేస్తున్నారో అది ఆ పోస్ట్ కోడ్ అలాగే పోస్ట్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే డీడీ తీస్తారో ఆ డేటు, డీడీ నంబర్ ఎంటర్ చేయండి. అంటే మీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో రాయండి. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేమ్ రాస్తారు. జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే రిలీజియన్ వచ్చేసి మీరు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ పెడతారు. ముస్లిం అయితే ముస్లిం పెడతారు. అలాగే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసిన తర్వాత ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ కంప్లీట్ అయింది కూడా రాయాలి. అలాగే కరస్పాండింగ్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్. ఓకేనా? ఈ 2 ఎంటర్ చేయండి. 2 ఒకటే అయితే 2 ఫిల్ చేసేసి ఇక్కడ చిన్న ఇలాగా బ్రాకెట్ పెట్టేసేయండి. ఓకేనా? సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బై బర్త్ అనే పెట్టండి. ఎందుకంటే మీరు బై బర్త్ ఇండియన్ సిటిజన్ కాబట్టి. అలాగే మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. జనరల్ అయితే జనరల్ మీద టిక్ చేస్తారు. ఎస్సీ అయితే ఎస్సీ మీద టిక్ చేస్తారన్నమాట. ఓకేనా? ఏదో ఒకటే టిక్ చేయాలి. 2, 3 టిక్ చేయొద్దు. నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ అయితే ఎస్ అని పెడతారు. నో అయితే నో అని పెట్టేసేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్‌లో మీరు వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మాత్రం నో అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యెస్ అని పెట్టినట్టయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే యెస్ అయితే యెస్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా ఈ యొక్క ఇన్‌స్టిట్యూట్‌లో వర్క్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా? వర్క్ చేస్తే యెస్ అయితే యెస్ అని పెట్టి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. లేకపోతే నో అని పెట్టండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. లేకపోతే వదిలేసేయండి ఖాళీగా. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. టెక్నీషియన్ పొజిషన్‌కొచ్చేసి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. బీఎస్సీతో ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళకే ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారో అన్నీ కూడా ఇక్కడ టిక్ చేయాలి. ఇక్కడ కలర్ ఫోటో పెట్టామా లేదా? అక్రాస్ సైన్ చేశామా లేదా? ఆ! పెట్టాము. అలాగే టిక్ చేయాలన్నమాట అక్కడ. అలాగే సెల్ఫ్ అటాచ్డ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. లేదంటే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అయినా జిరాక్స్ తీసి అటాచ్ చేయాలి. అలాగే డీడీ. ఇవన్నీ కూడా మీరు ఏవైతే అటాచ్ చేస్తున్నారో అన్నీ కూడా టిక్ చేయాలి. ఓకేనా? ఇంకా ఎనీ అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మీకు ఇంకా ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ గాని ఏవైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా అటాచ్ చేసి ఇక్కడ టిక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ రాయండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ డేట్, ప్లేస్, క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది రాయండి. ఓకేనా? అంతే. ఇది మాత్రం మీరు ముట్టుకోవద్దండి. ఇది ఏంటంటే ఆఫీస్ అక్కడ డిపార్ట్మెంట్ ఆఫీస్‌లో వాళ్ళు ఫిల్ చేయాల్సింది. ఇదైతే మీరైతే ఏం ఫిల్ చేయొద్దు. ఈ అప్లికేషన్‌తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మీరు స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్ పోస్ట్ గాని పంపించాల్సి ఉంటుందండి.
ఇదేనండి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే మాట. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.